అనే సూచనలు కూడా కొన్ని వస్తున్నాయి. మరి మంత్రివర్గం ఈరోజు ఫైనల్గా ఏమేమి నిర్ణయాలు తీసుకుంటుందో మనం వేచి చూడాలి. సార్ వైసీపీ పోస్టులు హైకోర్టు ఫైర్, జగన్ అరెస్ట్ చేయరా, చంద్రబాబు మాటల సంకేతాలు ఏంటి? పోస్టులు వాటికి సంబంధించి ఒకటి నడుస్తుంది. ముఖ్యంగా సజ్జల భార్గవ రెడ్డి తన మీద ఇచ్చిన లుకౌట్ నోటీస్ ఎల్ఓసి తీసేసేయాలి ఆయన హైకోర్టుకు వచ్చినప్పుడు జస్టిస్ భట్టు దేవానంద్ ఆయన దాన్ని విచారించారు. 2024 నవంబర్లో ఆయనకు నోటీస్ ఇచ్చారు. నేను అందుబాటులో ఉంటే ఎందుకు ఇచ్చారని ఆయన వచ్చాడు. దాన్ని ఉన్నంతలో మేము నిలిపేసాము. అప్పటికి 2005 నవంబర్కి అది అయిపోయింది. మీరు ఏమన్నా ఒకసారి పిలిచారా, మీరు ఏమైనా విచారించారా, మీరు ఏం చేయించారని న్యాయమూర్తి గారు అడిగారు. ఒక్కసారి కూడా అడగలేదు, పిలవలేదు, ఏం చేయలేదు అని వాళ్ళు సమాధానం ఇచ్చారు. మరి సోషల్ పోస్టులు ఇష్టానుసారం పెట్టినప్పుడు మీరు ఎందుకు మరి వాళ్ళ మీద కేసులు పెట్టిన వాళ్ళు, నోటీసులు కూడా ఇచ్చిన వాళ్ళు తర్వాత ఎందుకు ఫాలో అప్ చేయలేదు అని ఆయన ప్రశ్నించడంతో పాటు 2020లో న్యాయమూర్తుల మీద ఇష్టానుసారం మీడియా ఆయన అప్పుడు ఉన్నారు కదా, వెళ్ళి మళ్ళీ వచ్చారు. ఇవన్నీ పోస్టులు పెట్టి దుర్భాషలు ఆడి ఇవన్నీ ఆడిన అప్పుడే మీరు మేల్కొని తగిన చర్యలు తీసుకొని ఉంటే బాగుండేది. మీరు అప్పుడు తీసుకోలేదు సరే, ఇన్ని రోజులు అయిన తర్వాత ఇప్పటికి కూడా మీరేం తీసుకోవడం లేదు. ఎందుకు ఇన్ని ప్రశ్నలు వచ్చాయి అంటే వైసీపీ వాళ్ళ కార్యాలయాల ముందో ఇళ్ల ముందో హోర్డింగ్లు పెట్టారు అని. అంటే అసలైన విధ్వంసం ఏంటో 2029లో చూస్తాం, మీరు చూస్తారు. అంటే ఆట ఇది చంపేశాడు, టెరిఫిక్ ఇలా అంటుంటారు కదా. సో విధ్వంసం అనేది ఏదో భూత పదంలాగా మారినట్టుగా 2029లో అసలైన విధ్వంసానికి సిద్ధంగా ఉండండి. ఈ పద్ధతిలో ఆ పోస్టర్స్ మీదో ఫ్లెక్సీల మీదో స్లోగన్స్ పెట్టారట. సో అంతకుముందు రప్పా రప్పా ఇట్లాంటివి కూడా పెట్టారు కదా. సో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసింది ఏంటంటే ఈ విధ్వంసం ఎవరు సృష్టిస్తారు, ఎవరి మీద సృష్టిస్తారు? ఈ విధ్వంసం సృష్టిస్తామని పోస్టర్లు పెట్టి పోస్టులు ఇవన్నీ కూడా పెడుతుంటే మీరు ఎందుకని పోలీసులు పకడ్బందీగా వాటిని అడ్డుకట్ట వేయలేకపోతున్నారని ఆయన ప్రశ్న వేశారు. నిజంగా ఈ ప్రశ్న చాలా వాస్తవికమైంది. వాళ్ళు పెట్టినా వీళ్ళు పెట్టినా వర్మ చాలా అసహ్యకరమైనవి, చాలా అపాయకరమైనవి, రెచ్చగొట్టేవి పెడుతుంటే ఎందుకు సైబర్ క్రైమ్ మేము ఇదిగా ఇప్పుడు క్వాంటమ్ ఇట్లాంటివి చర్చిస్తున్నాం కదా, డేటా ఇంత ఆధునికమైన విషయాలు చర్చిస్తున్నాం మనం, ఎందుకు వీటిని అరికట్టడానికి చర్యలు తీసుకోవట్లేదు? అంటే పాలకులు ఏదో ఒక విధంగా ఒకరినొకరు రెచ్చగొట్టుకుని ఉంటే మంచిది జరగని అని భావిస్తున్నారా, ఉపేక్ష వహిస్తున్నారా? అరికట్టడం అంటే కేవలం ఎవరినో తీసుకొని రావటము, పోలీసులు ఏదో చేయటము, లేదా 3rd డిగ్రీ అదే కాదు కదా నియంత్రణ, అది జరగట్లేదు. సో న్యాయమూర్తి దాని మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు మీద, ముఖ్యమంత్రి మీద కూడా ఇష్టానుసారం పెడుతున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అనడం అంటే ఆ రాష్ట్ర ప్రజలను, ఆ రాష్ట్రం యొక్క నడకను అవమానించడమే కదా. సో ఇక్కడ ఒక విధంగా ఆయన పోలీసు అండ్ క్రైమ్ ఫెయిల్యూర్ కింద ఆయన దాన్ని ఎక్కువగా చెప్తున్నారు. సరే భార్గవ రెడ్డికి సంబంధించి ఆయన పాస్పోర్ట్, ఆయన మీద ఉన్న నోటీసు అవి టెక్నికల్గా ఏం జరుగుతాయో ఆయనకు ఉండేది, అది తుది తీర్పు ఆయన వాయిదా వేశారు. నా పాస్పోర్ట్ నాకు ఇప్పించండి అని ఆయన అడిగినప్పుడు ఐ థింక్ వినడం అయిపోయింది కదా, తర్వాత తీర్పిస్తామని చెప్పి దాన్ని వాయిదా వేశారు. ఆ విధంగా మరొకసారి సోషల్ మీడియా పోస్టులు, మళ్ళీ కోర్టు, మళ్ళీ ఇక్కడ ఇన్సిడెంటల్గా న్యాయమూర్తి కూడా ఆయనే ఉండటం, ఇది ఒక భాగం. ఏదైనా ఈ విధ్వంసాలు, రప్పారప్పాలు, ఒకరినొకరు అనుకోవడాలు విరమించడం మటుకు చాలా మంచిది. ఇప్పటికైనా మిగిలిన సగం రోజులు చేయాల్సిన పనుల మీద, అంశాల మీద కేంద్రీకరిస్తే చాలా బాగుంటుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు, రైతులకు సంబంధించింది ఏదో. అక్కడ మామూలుగా ఆయన మాట్లాడినా ఈయన మాట్లాడినా అవన్నీ మాట్లాడతారు కదా, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఇలా చేశారు, అలా చేశారు, అవమానించారు, ఇవన్నీ కూడా చెప్తూ జగన్ అరెస్ట్ చేయాలంటే నాకు ఎంతసేపు అని ఒక సవాల్ విసిరారు. అరెస్ట్ చేయాలంటే ఎంతసేపు, ఒక క్షణంలో చేయొచ్చు, కానీ చేయను. ఇది ఆసక్తికరమైంది. అంటే చెయ్యనప్పుడు చెయ్యడం సమస్య కాదని ఎందుకు అంటున్నారు? రెండోది చెయ్యను అని సంకేతం ఇవ్వడం ద్వారా జగన్ ఇప్పుడు, ఎందుకంటే మనం 2 ఏళ్లలో మొదటి ఏడాది అంతా ఇదిగో అరెస్టు, సాయంత్రం అరెస్టు, వీటి మీదే నడిచింది. అది జరగల. ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా అరెస్ట్ చేయొచ్చు, కానీ నేను చెయ్యనని చెప్తున్నారు. కాబట్టి జగన్ అరెస్ట్ మీద మీడియా కొంతకాలం పాటు ఆ చర్చలు అవి ఆపేసేయచ్చా? మరి లేకపోతే ఏదైనా కొంచెం అలసత్వంలోకి లేదా పక్కదో డైవర్షన్ కోసం లేదని చెప్పి తర్వాత హఠాత్తుగా చేస్తారా? ముఖ్యమంత్రి లాంటి సీనియర్ ముఖ్యమంత్రి అందులో ఆ మాట అన్నారంటే ఏ అర్థం లేకుండా ఆయన ఏమీ దాన్ని
అని ఉండరు కదా. దాంతోపాటు ఆయన ఇంకొక ముక్తాయింపు పెట్టారు, చట్టం ద్వారానే జరుగుతుంది ఏదైనా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని. అంటే చట్టం